రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీ చేస్తున్న అద్భుత సేవలు తనను ఎంతగానో కదిలించాయని మంత్రి లోకేష్ అన్నారు. ఆర్డీటీకి రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా బత్తులపల్లిలో ఆర్డీటీ ఆసుపత్రిని మంత్రి లోకేష్ సందర్శించారు. ఆయనకు ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాన్చో ఫెర్రర్, మంత్రులు పయ్యావుల కేశవ్, సవిత, ఎంపీ పార్థసారథి, కాలువ శ్రీనివాసులు, పరిటాల శ్రీరామ్ స్వాగతం పలికారు. ఆర్డీటీ అనేది ఒక సంస్థ మాత్రమే కాదు, అదంటే ఒక మూవ్మెంట్. ఎందుకంటే మీరు చూస్తే ఇప్పటికీ 57 సంవత్సరాలు అయింది ఆర్డీటీని ఇక్కడ స్థాపించి. ఒక పక్కన పాఠశాలలు, ఇక్కడే హాస్పిటల్ కూడా చూశాను, స్పోర్ట్స్ కానివ్వండి, నిరుపేద కుటుంబాలకి ఇల్లు కట్టించే వాళ్ళకి అందిస్తాలో కానీ ఒక అద్భుతమైన సేవా కార్యక్రమాలు ఆ కుటుంబం చేస్తూ వచ్చింది. నన్ను కదిలించారు. గతంలో వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం అందరూ తెలిసిందే. ప్రత్యేకంగా మాంచో గారితో నేను పర్సనల్ గా ఫాలోఅప్ చేసుకుని కొన్ని అపోహాలు ఉంటే అపోహాలని తొలగించి వాళ్ళకి రావాల్సిన లైసెన్స్ ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తాం జరిగింది. ఇది మేము ఎందుకు ఒక పట్టుదలతో చేశామంటే అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వెనుకబడిన జిల్లాని, ఒక ప్రాంతాన్ని దత్తత తీసుకుని ఇక్కడున్న ప్రజలందరినీ సొంత కుటుంబ సభ్యులుగా వాళ్ళు చూసి ఒక ప్రేమతో వాళ్ళందరినీ చూసుకుంటాం. అందుకే ఈ వ్యవస్థకి మేము అండగా నిలబడ్డాం, ముందు కూడా నిలబడ్డాం. ఆర్డీటీ సంస్థలో నా వంతు ఒక 0.001% సహాయం చేయగలను నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ప్రాంతాల అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ సంస్థకి మనందరం, ప్రజలందరూ, సమాజం మొత్తం కలిసికట్టుగా ఉండాలి, నిలబడాలని నేను పిలుపుస్తున్నాను. ఈ సంవత్సరం పాటు ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు చాలా సహకరించినారు లోకేష్ గారు. మొదటి నుంచి ఎప్పుడైతే కలిసినానో అప్పటి నుంచి ఆర్డీటీకి ఎప్పుడు సహకరించినారు. నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన స్వయంగా ఇక్కడ మీ అందరి ముందు చెప్పినారు కూడా. ఆయనకి, మీకు అందరికీ కూడా నా కృతజ్ఞతలందరికీ.